ఊహించుకోండి, మీరు కేవలం కొన్ని నెలలు మాత్రమే ఈ భూమి మీద బతుకుంటారని చెప్పేసి మీతో డాక్టర్ చెప్తే, అందులోనూ మీకు ఒక 4 సంవత్సరాల కొడుకుంటే వాడికి మీరు తప్ప ఎవరు లేకపోతే వాడి పరిస్థితి ఏంటి? తన కొడుకు కోసం జాన్ అనే సింగిల్ ఫాదర్ పర్ఫెక్ట్ కుటుంబాన్ని ఎలా వెతికాడు, ఆ ప్రయాణంలో ఎదురైన కన్నీళ్లు అవమానాలు ఏంటి అనేది ఈ నోవేర్ స్పెషల్ స్టోరీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఇలాంటి అద్భుతమైన ఎమోషనల్ స్టోరీస్ ని మీరు అసలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే అద్దాలు క్లీన్ చేసి ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. బేసికల్ గా కంపెనీలో హీరోకి ఏం చెప్తారంటే పలానా చోటుకి వెళ్ళి అద్దాలు క్లీన్ చేయి, పలానా రెస్టారెంట్ కి వెళ్ళి అద్దాలు క్లీన్ చేయని చెప్తూ ఉంటారు. దాంతో హీరో కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్ళి క్లీన్ చేసి వస్తాడు. అలా హీరో తన పని ముగించుకుని ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో కొడుకుంటాడు. అందులోనూ హీరో ఇంటికి వచ్చిన దాకా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళలోంచి ఒక లేడీ వచ్చి సొంతగా హెల్ప్ చేస్తుంది అనమాట హీరోకి. ఎందుకంటే తనకి క్యాన్సర్ కదా, తను కొన్ని రోజుల్లో చనిపోతాడు కదా, అందుకని. ఆ తర్వాత హీరో ఏంటంటే తన కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటాడు అనమాట. శుభ్రంగా స్నానం చేపించి తలంతా తవ్వి పౌడర్ పోసి, అందులోనూ పిల్లాడికి తలలేదు కదా, తానే అన్ని చూసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హీరో వాళ్ళ భార్య ఏంటంటే తన కొడుక్కి 6 నెలల వయసులో తనని తన కొడుకుని వదిలేసి వేరే దేశం వెళ్ళిపోయింది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా హీరో ఉదయం నిద్ర లేచి వంట చేసుకుని పిల్లాడికి భోజనం పెట్టి స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ కొడుకు వచ్చే డౌట్ ఏంటంటే, నాన్న అందరి పిల్లలకి అమ్మ వస్తుంది కదా, మరి నాకెందుకు రావట్లేదు నాన్న అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదురా మీ అమ్మ ఊరు వెళ్ళింది, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అంటంతో పాపం ఆ పిల్లాడు కూడా సరే అని చెప్పేసి స్కూల్ లోపలికి వెళ్ళిపోతాడు. బేసికల్ గా మనోడికి ఏంటంటే వాళ్ళ నాన్న క్యాన్సర్ ఉన్న సంగతి తెలియదు, అందులో అసలు క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన కొడుకుని పిల్లలు లేని భార్య భర్తల దగ్గర తనని తీసుకెళ్తాడు అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే పిల్లల్ని దత్తత ఇచ్చే ఏజెన్సీలో తన కొడుకు పేరు ఎంటర్ చేస్తాడు. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఎవరికైతే పిల్లలు లేక వాళ్ళ ఆఫీస్కి వస్తారో వాళ్ళకి హీరో కొడుకు పేరు సజెస్ట్ చేస్తారు. అదే ఆఫీస్ లో మన కథలో హీరోయిన్ పనిచేస్తుంది. సో హీరోయిన్ ఏంటంటే హీరో కొడుకుని ఎలాగైనా సరే ఒక మంచి కుటుంబానికి దత్తత ఇవ్వాలి, ఎందుకంటే హీరో కొన్ని రోజుల్లో చనిపోతాడు కదా, అందుకని హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో వచ్చారు కదా ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు ఏంటంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు, అందులోనూ ఇద్దరు టీచర్స్ అనమాట. హీరోకి ఏంటంటే తను చనిపోయే ముందు ఎలాగైనా సరే తన కొడుకుని ఒక అందమైన కుటుంబానికి అప్పచెప్పాలి, పిల్లలు లేక ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ఇస్తే తన కొడుకుని పెద్ద వరకు బాగా చూసుకుంటారని చెప్పేసి హీరో నమ్మకం అనమాట. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు భార్య భర్తలు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. అదంతా విన్న తర్వాత హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ వీళ్ళ జీవితంలో వీళ్ళిద్దరు బాగా బిజీ అయిపోయి తన కొడుకుని ఎక్కడ వదిలేస్తారని చెప్పేసి భయం పట్టుకుంటుంది. హీరో మెయిన్ పాయింట్ ఏంటంటే తను చనిపోయిన తర్వాత కూడా తనకు తండ్రి ఉన్నాడు అనే సంగతి గుర్తు రాకుండా చూసుకునే అద్భుతమైన తల్లిదండ్రులకి ఇవ్వాలని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళు ఏంట్రా అంటే ఇద్దరు టీచర్ ఉద్యోగం చేస్తున్నాము, కొంచెం లైఫ్ లో బిజీగా ఉంటాం అని చెప్పేసి అనడంతో హీరోకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు వాళ్ళ లైఫ్ లో బిజీగా ఉంటే పిల్లాన్ని ఎప్పుడు చూసుకుంటారని చెప్పేసి సరేనండి కొంచెం ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. బట్ వచ్చేటప్పుడు ఏంటంటే హీరోకి చాలా బాధ అనిపిస్తుంది, అసలు దొరుకుతారా లేదా అని చెప్పేసి. అదే సమయంలో బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు కింద కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే, చూడు ఇప్పుడు కార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నాయి కదా, అలా నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు అనేవాడు వేరే చోటుకి వెళ్ళాలి, వీటన్నిటి నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటంతో పాపం ఆ బొడ్డోడికి ఏం అర్థమైందేమో కానీ నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, నేను నీతోనే ఉంటాను నాన్న, నువ్వు ఉంటే నాకు చాలా నాన్న అని చెప్పేసి అనడంతో హీరో కూడా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లాన్ని దత్తత ఇవ్వటం అనేది ఎంత కష్టతరమైన పనో అక్కడి నుంచి తన కొడుకుని వదిలేసి రావటం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. అది తలుచుకొని హీరో బాధపడతాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా దత్తత ఇచ్చే ఏజెన్సీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం చెప్తాడంటే, ఇంతకు ముందు పిల్లాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పేసి వచ్చిన తల్లిదండ్రులు నాకు నచ్చలేదండి, ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటారు, పిల్లాన్ని పట్టించుకోరని చెప్పేసి అంటంతో అక్కడే ఉన్న హీరోయిన్ ఏమంటుందంటే, సరేనండి ఇంకో మంచి కుటుంబాన్ని చూద్దాము, కాకపోతే సీక్రెట్ బాక్స్ అని చెప్పేసి మా దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, మీరు చనిపోయే లోపు మీ పిల్లాంటి పెద్ద అయిన తర్వాత వాడు ఏం చూడాలనుకుంటున్నాడు, మీరు వాడికి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటే పేపర్ లో రాసి వాడు మీరు కలిసి దిగిన ఫొటోస్ అలాగే వాడు మీరు కలిసి తీసుకున్న వీడియోస్ వీటన్నిటిని మాకు ఇస్తే మేము ఈ బాక్స్ లో దాచిపెడతామండి, ఎందుకంటే ఏదో ఒక రోజు మీ పిల్లాడు దత్తత తీసుకున్న వాళ్ళు వాడి అసలు తల్లిదండ్రులు కాదని చెప్పి తెలుస్తుంది, ఆ రోజు మా అమ్మా నాన్న ఎలా ఉంటారో చూడాలని చెప్పేసి వాడికి అనిపిస్తుంది, అప్పుడు మేము వాడికి బాక్స్ ఇప్పిస్తాము, అది కూడా వాడికంటూ ఒక వయసు వచ్చిన తర్వాత ఇస్తాము మా కంపెనీ తరపున అని చెప్పేసి అనడంతో హీరో కోపం వస్తుంది అనమాట. అదేంటండి ఎలా మాట్లాడతారు, పిల్లాడిని దత్తత తీసుకున్న తర్వాత మళ్ళీ వాడికి మా గురించి తెలవాల్సిన అవసరం ఏముంది, అయినా వాడు తెలుసుకుని ఏం చేస్తాడు, 6 నెలల వయసులో వదిలేసి వెళ్ళిపోయిన తల్లి, అందులోనూ క్యాన్సర్ వచ్చి చనిపోయిన తండ్రి అని చెప్పేసి వాడు తెలుసుకుని బాధపడతాడు కదా, నాకు ఇవన్నీ నచ్చవండి, అయినా సరే దత్తత తీసుకున్న తర్వాత వాడి తల్లిదండ్రులు దత్తత తల్లిదండ్రులు అయితే ఉంది, ఒరిజినల్ తల్లిదండ్రులు అయితే ఉంది, ఎవరైతేనే వాడిని బాగా చూసుకోవడానికి
చూసుకోవడం కదా కావాలని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత కొడుకుని ఎత్తుకొని అలా పార్క్ వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత మామూలుగా చాలా మంది ఏంటంటే ఆ పార్క్ లో వాళ్ళ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు అవుతారు. కానీ హీరోకి ఏంటంటే వాళ్ళని చూసిన తర్వాత నా కొడుకు ఇంత పెద్ద అయ్యేసరికి నేను చనిపోతా కదా అని చెప్పేసి తను ఎంతగానో బాధపడతాడు. అందులోనూ ఉన్న 4 రోజులైనా సరే కొడుకుతో ప్రశాంతంగా బతకాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి కొడుకుతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. వాడు ఏదైనా బొమ్మ వేస్తే మాత్రం దాన్ని గోడ మీద అంటించుకొని తాను కూడా సంతోషపడతాడు. అలాగా హీరో ఏంటంటే తన కొడుక్కి ప్రతిదీ దగ్గరుండి నేర్పిస్తూ ఉంటాడు. అందులో కథలు చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే తన కొడుకుని దత్తత ఇవ్వడానికి మళ్ళీ ఇంకో ఇద్దరు భార్యాభర్తలు మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుతున్నారు. నేను మీ అబ్బాయిని కూడా దత్తత తీసుకుని పెంచుతానని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. కానీ హీరోకి ఏంటంటే ఆయన మీద నమ్మకం కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెంచుతున్న అమ్మాయిని సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యంగా ఆ భార్య భర్తలిద్దరికి కుక్కలంటే చాలా చిరాకని తెలుస్తుంది. కాకపోతే హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. ఇదంతా విన్న తర్వాత హీరో వాళ్ళతో ఏమంటాడంటే సరేనండి ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి ఇంతకు ముందులాగే ఆ ఇద్దరు భార్య భర్తలను అలాగే ట్రీట్ చేశాడు. వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే దేవుడి మీద బాగా నమ్మకం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. బేసికల్ గా ఇంట్లో అద్దాలన్నీ క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆవిడ కూడా ఏంటంటే హీరో గురించి మొత్తం తెలుసు ఆవిడకి. తెలిసిన తర్వాత ఆవిడ ఏంటంటే కొంచెం హీరోని కొంచెం కేర్ గా చూసుకుంటూ ఉంటుంది. ఎలాగో కొన్ని రోజులు చనిపోతున్నాడు అని చెప్పేసి హీరోకి వంట చేసి పెడతాం అన్ని చేస్తుంటుంది అనమాట. అందులోను హీరోతో ఆవిడ ఏమంటుందంటే ఎప్పుడైనా సరే భగవంతుని నమ్మని చెప్పేసి అంటుంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే 6 నెలల వయసులో వీడిని వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోదు. అందులోను వీడికి 4 సంవత్సరాల వయసులో నాకు క్యాన్సర్ వచ్చి నేను చచ్చిపోను. నిజంగా చెప్పాలంటే దేవుడు లేడని చెప్పేసి అంటంతో ఆవిడ మాత్రం నవ్వుతూ అలా కాదు బాబు అని చెప్పేసి హీరోకి నచ్చ చెప్తుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే కొడుకును స్కూల్ నుంచి తీసుకుని అలా నడుచుకుంటూ పార్క్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత పిల్లాడేమో పార్క్ లో ఆడుకుంటూ ఉంటాడు. హీరో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పిల్లాడికి ఏంటంటే చనిపోయిన పురుగు కనిపిస్తుంది అనమాట. వెంటనే హీరో దగ్గరకు వచ్చి డాడీ ఏంటి పురుగు కదలలేదని చెప్పేసి అంటంతో అది చచ్చిపోయింది నాన్న అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ పిల్లాడు చచ్చిపోవడం అంటే ఏంటి అని చెప్పి అడిగితే ఏమీ లేదు, ఆ పురుగు మనలాగా నడవలేదు, తినలేదు, ఆ తర్వాత ఏ పని చేయలేదు, కేవలం దాని శరీరం మాత్రం ఇలా ఉండిపోతుంది, దాని ప్రాణం వెళ్ళిపోతుందని చెప్పి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత హీరో కూడా ఇంటికి వచ్చి బాధపడతాడు. నేను చనిపోయిన తర్వాత నా కొడుకు పరిస్థితి ఏంటో, అసలు నేను వాడికి చచ్చిపోయిన సంగతి కూడా తెలియదేమో అని చెప్పేసి హీరో తన గురించి తను తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఒక ఇంట్లో అద్దాలు క్లీన్ చేయడానికి వెళ్తాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న ఇంట్లో అతను ఏమంటాడంటే ఏంట్రా నువ్వు పని చేయకుండా ఆడుకుంటున్నావు అని చెప్పేసి హీరోని తిడతాడు. దాంతో హీరో కూడా లేదండి అని చెప్పేసి ఫాస్ట్ గా పని చేసి కిందకు వస్తాడు. కానీ కిందకు వచ్చిన తర్వాత వాడేమో డబ్బులు తక్కువ ఇస్తాడనమాట. అయినా సరే అని చెప్పేసి హీరో హడావుడిగా వచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే మీ పరిస్థితి రోజు రోజుకి ఇలాగే ఉంటుందండి, మీకు ఎందుకంటే రోగం ముద్రిపోయిందని చెప్పడంతో హీరో అక్కడి నుంచి బాధగా బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి అలాగే కూర్చుంటాడు. కాకపోతే హీరో ఇబ్బంది పడుతున్నాడు అన్న సంగతి తన కొడుకు తెలుస్తుంది. కానీ పాప ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలియదు. ఆ తర్వాత హీరో అలాగే నిద్రపోతాడు. కొడుకు వచ్చి హీరో మీద దుప్పటి కప్పుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే మళ్ళీ తన కొడుకుని దత్తత ఇవ్వడానికి ఒక కుటుంబాన్ని మీట్ అవుతాడు అనమాట. బేసికల్ గా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కొంతమంది పిల్లలను దత్తత తీసుకున్నారు, నీ కొడుకును కూడా తీసుకుని బాగా పెంచుతూ అని చెప్పి అంటారు. కానీ వాళ్ళు పెంచే విధానం మాత్రం బాగోదన్నమాట. హీరోకి నచ్చదు. అందులోనూ వాళ్ళు పెంచిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిసారి గొడవాడుకుంటూనే ఉంటారు. అదంతా చూసిన తర్వాత వీళ్ళ మధ్యలో నా కొడుకు చాలా చిన్నవాడు, వాడు ఏమైపోతాడో, అసలు వాడిని లెక్క చేస్తారో లేదని చెప్పేసి హీరో ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంకేముంది, ఈ కుటుంబాన్ని కూడా హీరో రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద ఆవిడ ఏమంటుందంటే చూడు, మీ పిల్లాడి కోసం నేను చాలా కుటుంబాలను తీసుకొస్తున్నాను, కాకపోతే నువ్వేంటంటే అందరినీ రిజెక్ట్ చేస్తున్నావు. కానీ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో, అందరినీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అని తెలుసుకున్న తర్వాతే నీకు సజెస్ట్ చేస్తాను తప్ప ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి సజెస్ట్ చేయము, కాబట్టి ఆలోచించుకొని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదండి వాళ్ళు నాకు నచ్చలేదు, ఇంకో మంచి కుటుంబాన్ని చూడండి అని చెప్పి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చేసి బ్లడ్ వామిటింగ్ చేసుకుంటాడు. ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది. మరో పక్క మన కథలో హీరోకి ఏంటంటే తన కొడుకు భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి భయం మొదలవుతుంది. ఎందుకు భయం అంటే ఒక మంచి కుటుంబం దొరుకుతుందో లేదో అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో బర్త్డే అనమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే ఇంట్లోనే కేక్ చేసుకున్నాం అని చెప్పేసి కావాల్సిన సామాన్లన్నీ కొనేసుకొని ఇంటికి వెళ్ళి కేక్ ప్రిపేర్ చేసుకుంటాడు. అందులోనూ కట్ చేసి కొడుకు పెడతాడు. కానీ హీరో మాత్రం ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ బర్త్డేకి తన కొడుకుతో తాను ఉండలేనని చెప్పేసి, అందులోనూ తను లేకుండా తన కొడుకు ఈ భూమి మీద ఎలా బతుకుతాడని చెప్పేసి తనలో తను తలుచుకొని బాధపడుతూనే ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్ళి ఒక సింగిల్ మదర్ ని కలుస్తారనమాట. బేసికల్ గా ఆవిడకి ఏంటంటే పిల్లాన్ని దత్తత తీసుకుని పెంచాలని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది. అందుకని ఈ ఏజెన్సీని కాంటాక్ట్ అవుతుంది. హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తో కలిసి ఆ ఇంటికి
ఇంటికి వెళ్తే ఆవిడ ఏంటంటే చాలా బాగా చూసుకుంటుంది అనమాట, చాలా నీట్ గా మాట్లాడుతుంది, అందులోను పిల్లల పట్ల చాలా ప్రేమ ఉన్నట్టు ఉంటుంది. కానీ హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఈవిడ ఫైనాన్షియల్ గా అంత స్ట్రాంగ్ కాదనమాట. సో ఈవిడ డబ్బులకి ఇబ్బంది పడుతూ పిల్లాన్ని చూసుకుంటుందా లేదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంటుంది. కానీ ఈవిడ మాత్రం చాలా మంచిదని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. అందులోనూ పిల్లాన్ని నడిచే విధానం అవ్వచ్చు, పిల్లాడు కూడా ఈవిడతో కలిసిపోయిన తీరవచ్చు, హీరోకి బాగా నచ్చేస్తుంది. కానీ మనసులో మాత్రం ఒకే ఒక డౌట్ ఉంటుంది, మరి ఈవిడ ఫైనాన్షియల్ గా ఎదగలదా లేకపోతే ఇలాగ ఉండి ఇబ్బంది పడుతుందా, తన కొడుకును కూడా ఇబ్బంది పడుతుందా అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లేడీ కూడా జరిగింది చెప్తుంది అనమాట. బేసికల్ గా నాకు చిన్నతనంలోనే గర్భం రావటం వల్ల మా పేరెంట్స్ ఏంటంటే అది అంత మంచిది కాదని చెప్పేసి తీపించేశారు, అందులో అప్పట్లో నేను లవ్ లో ఉన్నాను, అలా అంతా అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళైంది, కాకపోతే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. ఇది విన్న తర్వాత నా భర్తే బాధపడి నన్ను వదిలేసి వేరే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటి నుంచి నాకు కూడా బాధగానే ఉంది, అయినా సరే పిల్లల్ని నేనే కానాలా ఏంటి, వేరే వాళ్ళకంటే పిల్లలు కారా, ఆ పిల్లలు నేను బాగా చూసుకుని అని చెప్పేసి హీరో ముందు చాలా జెన్యూన్ గా మాట్లాడుతుంది. అందులోని హీరోకి ఏంటంటే ఈ జెన్యూనిటీ నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఆ లేడీ హీరోతో చెప్పాల్సిన అవసరం లేదు, నేను పిల్లల్ని పెంచుకోవాలనుకుంటున్నాను అనే విషయం మాత్రం చెప్పొచ్చు, కానీ తన జెన్యూనిటీ హీరోకి బాగా నచ్చేస్తుంది. అందులోని హీరో కూడా ఏంటంటే 99% ఫిక్స్ అయిపోతాడు అనమాట, తన కొడుకుని ఇవిడికి ఇచ్చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత సరేనండి ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి తన కొడుకుని తీసుకొని హీరో ఇంటికి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఆరోగ్యం కూడా రోజు రోజుకి పాడైపోతుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక ఫ్యామిలీని మీట్ అవుదాం అని చెప్పేసి హీరో తన కొడుకుని తీసుకొని ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఏంటంటే బాగా డబ్బున్నోళ్ళు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆవిడ ఏంటంటే ముందు మనం పిల్లల్ని కనే ముందు ఒక్కసారి ఎవరినైనా దత్తత తీసుకుని వాళ్ళని పెంచుదాము, ఆ తర్వాత పెంచడం అలవాటు అయిపోతుంది, అప్పుడు పిల్లలకి అందామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ మీద హీరో వాళ్ళ కొడుకుని దత్తత తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. ఇదంతా విన్న తర్వాత హీరోకి ఏంటంటే ఒక చిన్నపాటి విరక్తి కూడా వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో టేబుల్ మీద ఒక బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బొమ్మ హీరో వాళ్ళ కొడుక్కి బాగా నచ్చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న తను కూడా తీసుకుంటావు బాబు బొమ్మ తీసుకో అని చెప్పేసి అంటాడు. అంత అయిపోయిన తర్వాత మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న లేడీ ఏముంటుందంటే పిల్లాడు బొమ్మ తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఆ బొమ్మను తీసుకుని అని చెప్పేసి సైగ చేస్తుంది. దాంతో ఆయన కూడా బాబు బొమ్మ ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది వీళ్ళు తొక్కలో బొమ్మ దగ్గర ఇంత బిల్డప్లు ఇస్తున్నారు, రేపొద్దున వీళ్ళ దగ్గర నా పిల్లని పెడితే పాపం వీడి అగచాట్లు పడతాడని చెప్పేసి అక్కడి నుంచి సైలెంట్ గా తన కొడుకుని తీసుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే నాన్న దత్తత ఇవ్వడం అంటే ఏంటి నాన్న అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నిన్ను సరిగా చూసుకోలేకపోతే బాగా చూసుకునే వాళ్ళకి నేను ఇచ్చేయడం అని చెప్పేసి అనడంతో పాపం బొడ్డోడికి అర్థమైపోయినట్టుంది. వాడు ఏంటంటే బాధపడుకుంటూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తనని వేరే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి తిరుగుతున్నాడని చెప్పి ఇప్పుడు పాపం వాడికి అర్థం అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే లేచి యాజ్ ఇట్ ఈస్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత పిల్లాడు కూడా తింటాడు. అందులోను హీరో ఏంటంటే పిల్లాడికి జ్యూస్ ఇస్తాడనమాట. ఆ జ్యూస్ గ్లాసులో పోయటానికి హీరో చేతులు వణిగిపోతూ ఉంటాయి. అదంతా చూసిన తర్వాత పిల్లాడికే బాధ అనిపిస్తుంది. డాడీకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి పాపం హీరో వాళ్ళ కొడుక్కి అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న కారును కూడా తన కొడుకు కోసం అమ్మేస్తాడు. ఎందుకంటే తను చనిపోయిన తర్వాత ఈ కారు ఏమైపోతుంది, అందుకనే కారు అమ్మేస్తాడు. అందులోను వచ్చే డబ్బులతో తన పిల్లాడికి ఏదో ఒక విధంగా ఉపయోగపెట్టవచ్చు అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన కొడుకుని తీసుకుని పార్క్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తాను కొన్ని రోజుల్లో చనిపోతాను అన్న విషయం కూడా మర్చిపోయి పిల్లాడితో టైం స్పెండ్ చేస్తాడు. మరోవైపు ఒంటరిగా కూర్చొని బాధపడతాడు, ఆలోచిస్తాడు తన కొడుకు ఏమైపోతాడని చెప్పేసి. హీరో ఏంటంటే తన కొడుకు ఉన్నప్పుడేమో నవ్వుతూ ఉంటాడు, తన కొడుకు పక్కన లేనప్పుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఏది ఏమైనా సరే ఒక మనిషికి తన చావు ముందు తెలిసినప్పుడు ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చూస్తే అర్థం అవుతుంది. అందులోనూ తనకంటూ తన కొడుకు ఒక బాధ్యత అనమాట. సో తన కొడుకును ఒక మంచి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి తన కొడుకు గురించి బాధపడతాడే తప్ప తన చావు గురించి అస్సలు బాధపడడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బుక్ లో డైనోసార్ కథ ఉంటుంది అనమాట. ఆ కథలో డైనోసార్ చనిపోతుంది. దాంతో పిల్లడు అడుగుతాడు చనిపోవడం అంటే ఆత్మ పైకి వెళ్ళిపోవడం కదా అని చెప్పేసి అనడంతో అవును అని చెప్పేసి ఏదో ఒక రోజు నేను కూడా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, కానీ నువ్వు ఆ రోజు బాధపడకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక రోజు చనిపోవాలి, కాకపోతే నేను నీకన్నా కొంచెం ముందు చనిపోతున్నాను అంతే, కానీ చనిపోయిన తర్వాత కూడా నేను పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటాను, నీ మాటలు నాకు వినిపిస్తూ ఉంటాయి కానీ నా మాటలు నీకు వినిపించవు అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే తన కొడుక్కి నేను చనిపోతున్నాను, చనిపోతే ఏమవుతుందని చెప్పేసి ముందుగానే అన్నీ చెప్తూ ఉంటాడు. పాపం వాడు కూడా అర్థం అవ్వక అలా వింటూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన కొడుకు కోసం మెమరీ బాక్స్ ఇవ్వమని చెప్పేసి హీరోని అడిగింది కదా, అందుకని తన ఫొటోస్, వాళ్ళ అమ్మ ఫొటోస్, వీడు వాళ్ళ అమ్మతో దిగిన ఫొటోస్, హీరోతో దిగిన ఫొటోస్, అందులోనూ తన కొడుక్కి చెప్పాల్సిన విషయాలన్నీ ఒక లెటర్ లో రాసి హీరో ఆ మెమరీ బాక్స్ లో పెడతాడు అనమాట. అది కూడా ఎంతో బాధతో పెడతాడు. ఎందుకంటే
ఎందుకంటే వాడు పెద్ద అయిన తర్వాత పాపం ఎలా ఉంటాడో ఏంటో, అందులోనూ వాడిని దత్త తీసుకున్న వాళ్ళు బాగా చూసుకుంటారో లేదో అని చెప్పేసి ఒకవేళ వాడు చూడాలి అనుకుంటే మాత్రం ఇది చూసి చాలా సంతోషపడతాడు. ఎందుకంటే వాడికి వాడి ఒరిజినల్ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి అడ్డంకులు ఉండకూడదు కదా. అందుకని ఈ మెమరీ బాక్స్ అని చెప్పేసి హీరో తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మెమరీని ఆ బాక్స్ లో పెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే తన కొడుకుని తీసుకుని బస్సు ఎక్కుతాడు. ఆ తర్వాత వీళ్ళు చాలా సేపు జర్నీ చేస్తారనమాట. ఈ జర్నీలోనే హీరో వాళ్ళ కొడుకు అర్థమైపోతుంది మొత్తానికి నాన్న మళ్ళీ ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడు, ఆ తర్వాత తను అక్కడే ఉండాలి, నాన్న తనను వదిలేస్తున్నాడు అని చెప్పేసి పిల్లాడికి కొంచెం కొంచెం అర్థం అవుతుంది అనమాట. దాన్ని అర్థం చేసుకొని బస్ దిగిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ నాన్న కంటే ముందు నడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్ కొడతారు. కొడితే ఓపెన్ చేసింది ఎవరో కాదు, సింగిల్ మదర్ ఒక ఆవిడ ఉంది కదా. ఆవిడేంటంటే పిల్లాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది, కాకపోతే ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ గా ఉంది. బట్ హీరోకి ఏంటంటే నమ్మకం ఉందన్నమాట, తన కొడుకును బాగా చూసుకుంటుంది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే తను ఎలాగైతే తన కొడుకుని చూసుకున్నాడో ఆవిడ కూడా తన కొడుకుని చూసుకుంటుంది అని చెప్పేసి నమ్మకం ఉండి ఆ ఇంటికి హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పిల్లాడు కూడా సరేనన్న లోపలికి వెళ్తా అన్నట్లుగా హీరో వైపు చూసి అలా ఉండిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మామూలుగా ఏ తల్లిదండ్రులకైనా సరే నేను చచ్చిపోయిన తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక భయం ఉంటుందన్నమాట. పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా. కానీ 4 సంవత్సరాల కొడుకు తను చనిపోతే ఏమైపోతాడని చెప్పేసి ఒక తండ్రి పడే బాధని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. మీకు ఈ సినిమా నిజంగా నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా మిస్ అవ్వకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.